భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే విడుదల చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల భవన మరియు నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం హన్మేష్ సాంబశివుడు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర లేబర్ కమిషనర్కు వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ ప్రగతిశీల మరియు ఇతర భవన నిర్మాణ కార్మిక సంఘం టీసీఐ రిజిస్ట్రేషన్ నెంబర్ H74. నా పేరు సాంబశివుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఒక్కొక్కలుగా ఈరోజు ఉన్నాయి. వీటిని పరిష్కారం కోసం ఈరోజు గంగాధర్ సార్ని, కార్యదర్శి గారిని కలవడానికి వచ్చాం. ప్రధానంగా ఈరోజు మా అన్ని జిల్లాల్లో ఈ టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. గత సంవత్సరం ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు అప్రూవల్ ఏదైతే సైట్ ఉందో అది మొత్తం ఆగిపోవడం వల్ల క్లెయిమ్స్ని ఆన్లైన్ చేసుకోవడంలో కానీ, రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో, రెన్యువల్ చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఆ విషయాన్ని మేము గతంలో కలవడం జరిగింది. అయినా కూడా దానికి టైం ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్పారు. అయినా కూడా టైం ఇవ్వలేదు. ఆ యొక్క క్లెయిమ్స్ని డేట్లు అయిపోయినాయి. ఆ డేట్లు అప్లై చేసుకోవడానికి ఈరోజు కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే సమయంలో 2024 సంవత్సరం సంబంధించిన క్లెయిమ్స్ అప్రూవల్ అయినా డిస్పాచ్ అని అంటున్నారు, కానీ నిజానికి ఎవరి అకౌంట్లో డబ్బులు పడలేదు. అట్లా దాదాపు ఒక 6,000 దరఖాస్తులు ఈరోజు పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో DCL అంటే జిల్లా కార్మిక శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రశేఖర్ గారు మహబూబ్నగర్ కార్మికుల మీద భవన సీతకన్నుగా ఈరోజు తను ఉపయోగిస్తున్నాడు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తున్నాడు. కాబట్టి ఆ DCL మీద తగు చర్య తీసుకోవాలి. అక్కడున్న ALOలు గారు కూడా ఈ అప్రూవల్ విషయంలో మాకేమీ తెలియదు, బోర్డుకి వెళ్ళండి అని ప్రతిరోజు ఇదే కార్మికులు ఇబ్బంది తిప్పుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క లేబర్ అధికారులంతా నిర్లక్ష్యంగా ఈ కార్మికుల పట్ల, భవన కార్మికుల పట్ల వ్యవహారం చేస్తారు. సంక్షేమ పథకాలు పూర్తిగా ఆగిపోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మేము TUCIగా ఈరోజు అంజయ్ భవన్ కార్మిక శాఖ ముందర ఈరోజు మేము ధర్నా నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రధానంగా ఈ కమిషనర్ గారు వెంటనే చర్య తీసుకొని రేపు జరగబోయే ఈ క్లెయిమ్ విషయంలో వెంటనే పరిష్కరించాలని, ఈ 2019లో కార్డులు ఇవ్వడం జరిగింది. అయినా ఈరోజు కార్డు రాకపోవడం వల్ల డెలివరీ అయినా, మ్యారేజ్ అయినా, డెత్ అయినా అప్లై చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈరోజు చాలామంది క్లెయిమ్స్ చేసుకొని 1వ డెలివరీ, 2వ డెలివరీ, మ్యారేజ్ అయినా కూడా క్లెయిమ్లు డబ్బులు రాక మళ్ళీ ఆఫీసులకు కాలరిగేలా తిరుగుతూ ఉన్నారు. అయినా కూడా రాలేదు. కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్ తక్షణమే ఆలోచన చేసి ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదేవిధంగా దీన్ని LIC వాళ్ళకు లేకుంటే ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడం చేస్తూ ఉంది గవర్నమెంట్. దీన్ని కూడా ఆపాలి. అట్లనే ఈరోజు మొత్తం టెక్నికల్ సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ గతంలో ఏ విధంగా ఈజీగా అంటే కార్మికులే చూసుకోవడానికి అవకాశం ఉండే పద్ధతి ఏదైతుందో ఆ పద్ధతిని కొనసాగించేటట్టుగా రాష్ట్ర కమిషనర్ వెంటనే దీన్ని చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ ప్రధానంగా మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల్, వనపర్తి జిల్లాలకు సంబంధించిన TCI భవన నిర్మాణ కార్మికులు మేము రావడం జరిగింది. కావున మా యొక్క సమస్యల పరిష్కారం వినియోగించుకుని గంగాధర్ సార్ కలవడం జరిగింది. కాబట్టి వెంటనే పరిష్కరించాలని కోరుతూ నేను ముగిస్తాను. యూనియన్ ప్రతినిధి బృందంలో సంఘ రాష్ట్ర నాయకులు బాలు, డి నరసింహులు, అడివన్న, సురేష్, రాజులు పాల్గొన్నారు.